ఫ్రెండ్స్, మిడ్ క్యాప్ సెక్టార్‌లో టాటా ఎల్ఎక్సీ అనేది చాలా మంచి కంపెనీ. రిజల్ట్స్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి 15% అనేది తగ్గటం అనేది జరిగింది ప్రైస్‌లో. ఇప్పుడున్న వాల్యుయేషన్స్ ప్రకారం ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? కాదా? అనేది ఒకసారి ఫండమెంటల్‌గా అనాలిసిస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో, లెట్స్ బిగిన్. 52 వీక్ వచ్చేసరికి 10,760, 52 వీక్ లో వచ్చేసరికి రూ. 5,264. ఇప్పుడున్న ప్రైస్ వచ్చేసరికి రూ. 7,778 ఫ్రెండ్స్. మార్కెట్ క్యాపిటల్ వచ్చేసరికి రూ. 44,860. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకున్న ప్రొడక్ట్స్ చాలా బ్యూటిఫుల్, యూనిక్ అని చెప్పొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్రాడ్‌కాస్ట్ మీడియా, ఆటోమేటివ్ అండ్ హెల్త్ కేర్. వీళ్ళకి డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా వీళ్ళు డిఫరెంట్ ఇండస్ట్రీకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఇండస్ట్రీస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇండియాలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేయటంలో వీళ్ళ యొక్క ప్రథమ పాత్ర అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో, ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఐసీఐసీఐ డైరెక్ట్ ఒక నోట్ అనేది రిలీజ్ చేసింది. మెయిన్ ఏంటంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్ చేశారు ఫ్రెండ్స్. అదేంటంటే 5% లాస్ట్ క్వార్టర్‌తో పోలిస్తే ప్రాఫిట్ జనరేట్ చేయాలని చెప్పి రెవెన్యూ గ్రోత్ అనేది ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ కంపెనీ ఏం చేసిందంటే ఓన్లీ 4.7% అనేది ఇవ్వటం జరిగింది. మెయిన్‌గా ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే వీళ్ళకి మీడియా అండ్ కమ్యూనికేషన్స్‌లో అనుకున్న రిజల్ట్ అనేది రాలేదు ఫ్రెండ్స్. ఓకే. దాని తర్వాత ఇబిటా మార్జిన్స్ కూడా తగ్గటానికి గల కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెషర్స్‌ని ఆన్ బోర్డింగ్ చేశారు, తీసుకున్నారు. 1100 మెంబర్స్‌ని ఫ్రెషర్స్‌ని తీసుకున్నారు. దానివల్ల 120 బేసిస్ పాయింట్స్ అనేది ఇంపాక్ట్ అయింది ఫ్రెండ్స్. దాని తర్వాత ఆన్ సైట్ సాలరీ కంపెన్సేషన్స్ వల్ల కూడా ఏంటంటే 50 బేసిస్ పాయింట్స్ అనేది ఇంపాక్ట్ అయింది. దాని తర్వాత ఫ్రెండ్స్, వీళ్ళ యొక్క ఫెసిలిటీస్ కాస్ట్ కూడా పెరగడం అనేది జరిగింది. బెంగుళూరు, కొచ్చిగూడ అండ్ చెన్నైలో. అండ్ దానివల్ల 170 బేసిస్ పాయింట్స్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇంపాక్ట్ అనేది. అయితే 30 బేసిస్ పాయింట్స్ అనేది పాజిటివ్‌గా ఉంది. ఇది ఎందుకంటే యూఎస్ డాలర్ పెరగటం అనేది వీళ్ళకి ప్లస్ అయింది. ఎందుకంటే వీళ్ళ బిజినెస్ అనేది అమెరికాలో, యునైటెడ్ స్టేట్స్‌లో కూడా ఉంది ఫ్రెండ్స్. దాని గురించి కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఏంటంటే మనకి స్టాకు 52 వీక్ లోలో ట్రేడ్ అవుతుంది. విచ్ ఈస్ నెగెటివ్ ఫస్ట్ పాయింట్. దాని తర్వాత 50 డేస్ మూవింగ్ యావరేజ్ అండ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. అండ్ హ్యూజ్ వాల్యూమ్స్‌తో దీంట్లో డంపింగ్ అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే కంపెనీ మంచి రిజల్ట్స్‌ని అనౌన్స్ చేయాలి, మంచి ప్రొడక్ట్స్‌ని డెలివరీ చేయాలి అండ్ క్వాలిటీ సర్వీస్‌ని ప్రొవైడ్ చేయాలంటే కూడా మంచి ఎంప్లాయ్‌మెంట్ అనేది, రిటెన్షన్ కూడా వెరీ ఇంపార్టెంట్. అయితే ఫ్రెండ్స్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ చూసుకుంటే 13.9% అనేది ఎంప్లాయ్‌మెంట్ రిజిగ్నేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మంచిది కాదు. ఎంప్లాయీస్ రిజైన్ చేయటం అనేది మంచిది కాదనమాట. బట్ ఈ క్వార్టర్ చూసుకుంటే ఏకంగా 18.7% అనేది కనిపిస్తుంది. ఒకానొక టైంలో 20.8% కూడా వెళ్ళటం అనేది జరిగింది. సో, ఒక రకంగా ఏంటంటే మెయిన్ ప్రాబ్లమ్ ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ రిటెన్షన్ లేదు. హ్యూజ్‌గా ఏంటంటే వీళ్ళకి రెసిగ్నేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. దట్ ఈస్ నాట్ గుడ్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ క్లయింట్ కాన్సంట్రేషన్, వీళ్ళు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళలో మెయిన్ ఏంటంటే టాప్ క్లయింట్స్ 10% అనేది మెయింటైన్ చేస్తుంది ఫ్రెండ్స్. విచ్ ఈస్ ఎ గుడ్ అనమాట. సో, మోర్ దాన్ 10% అనేది ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, వీళ్ళకి రెవెన్యూ అనేది బ్రేకప్ చేద్దాం. ఏ సెగ్మెంట్స్ నుంచి వీళ్ళకి రెవెన్యూ ఎలా వస్తుందని చెప్పేసి. ఫస్ట్, ఎంబెడెడ్ ప్రొడక్ట్ డిజైన్ నుంచి 86.3% లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్‌లో వచ్చింది. బట్ ఫ్రెండ్స్, ఈ క్వార్టర్‌లో మనం ఈ ఇయర్ చూసుకున్నట్లయితే 87.6% అనేది కనిపిస్తుంది. స్లైట్‌లీ ఏంటంటే ఇంక్రీజ్ అనేది ఎంబెడెడ్ ప్రొడక్ట్ డిజైన్‌లో పెరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత ఇండస్ట్రియల్ డిజైన్ అండ్ విజువలైజేషన్‌లో చూసుకున్నట్లయితే 11.3 ఉంది లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టరు. ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ 9.7 ఉంది. కొంత డిక్రిమెంట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏది? ఇండస్ట్రియల్ డిజైన్ అండ్ విజువలైజేషన్‌లో. సిస్టమ్ ఇంటిగ్రేషన్‌లో లాస్ట్ ఇయర్ 2.4% ఉంది. ఈ ఇయర్ ఫ్రెండ్స్ ఇదే క్వార్టర్‌లో చూసుకున్నట్లయితే 2.7% ఉంది. విచ్ ఈస్ ఇంక్రిమెంటల్ అనేది కనిపిస్తుంది. ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, జియోగ్రఫీ వైస్‌గా మనం రెవెన్యూ అనేది బ్రేక్ చేసుకున్నట్లయితే వీళ్ళకి ఫ్రెండ్స్ యూఎస్ఏ అండ్ యూరోప్‌లో మంచి బిజినెస్ గ్రోత్ అనేది ఉందన్నమాట. ఫస్ట్ మనం యూరోప్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ 33.4% రెవెన్యూ అనేది యూరోప్ నుంచి రావడం జరిగింది. ఈ క్వార్టర్‌లో మనం చూసుకున్నట్లయితే 34.1% కొద్దిగా ఇంక్రీజ్ అనేది కనిపించింది యూరోప్ నుంచి. యూఎస్ఏ నుంచి చూస్తే ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ మనకి 41.6% రెవెన్యూ రావడం జరిగింది. ఈ సంవత్సరం ఇదే క్వార్టర్ చూస్తే 43.2% రావడం జరిగింది. విచ్ ఈస్ ఆల్సో గుడ్ అనమాట. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ ఇండియాలో 16.3 లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టరు. ఈ క్వార్టర్‌లో మనం చూసుకున్నట్లయితే 16.6, దీంట్లో కొద్దిగా ఇంక్రిమెంట్ అనేది కనిపిస్తుంది. అగైన్ పాజిటివ్ ఫ్రెండ్స్. దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ చూసుకున్నట్లయితే కొద్దిగా డిక్రిమెంట్ అనేది ఉంది. అంటే వేరే కంట్రీస్ మీద పెద్దగా వీళ్ళకి రెవెన్యూస్ అయితే రావట్లేదు అనిపిస్తుంది. దాని తర్వాత ఫ్రెండ్స్, మేజర్‌గా మనం చూసుకున్నట్లయితే ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వాళ్ళ యొక్క ప్యాటర్న్ ఏంటో చూద్దాం. ముఖ్యంగా 43.9% అనేది ప్రమోటర్స్ హోల్డ్ చేస్తున్నారు ప్రస్తుతం.
పబ్లిక్ వచ్చేసరికి 36.7% హోల్డ్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ 15.17% హోల్డ్ చేస్తున్నారు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ 2.47% అనేది హోల్డ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ 3 క్వార్టర్స్ అబ్జర్వ్ చేస్తే ప్రమోటర్స్ వాళ్ళ యొక్క స్టేక్ తగ్గిస్తూ వస్తున్నారు. చూడండి ఇక్కడ 44.32%, దాని తర్వాత 44.08%, దాని తర్వాత 43.92%. ఒక గ్రాడ్యువల్‌గా స్లైట్ డిక్రీజ్ అనేది కనిపిస్తుంది. అది కరెక్ట్ పద్ధతి కాదనమాట. అంటే స్టాక్ మంచిది కాదు. అదేవిధంగా ఎఫ్ఐఎస్ హోల్డింగ్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకిక్కడ లాస్ట్ 3 క్వార్టర్స్ నుంచి కూడా గ్రాడ్యువల్‌గా ఇంక్రీజ్ చేస్తున్నారు. అగైన్ దిస్ ఈజ్ పాజిటివ్ అని చెప్పొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఫ్రెండ్స్ గ్రాడ్యువల్‌గా తగ్గించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతానికి లాస్ట్ క్వార్టర్స్ చూసుకున్నట్లయితే 3.16% ఉంది. ఇప్పుడు ఓన్లీ 2.47% ఉంది. విచ్ ఈస్ ఆల్సో నాట్ గుడ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి టోటల్ రెవెన్యూ, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్స్‌లో ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినాయని మనం చూద్దాం ముందుగా. టోటల్ రెవెన్యూ ఫ్రెండ్స్ లాస్ట్ క్వార్టర్‌తో కంపేర్ చేసుకున్న చూడండి. సెప్టెంబర్ 2022, సెప్టెంబర్ 2021 597 క్రోర్స్ ఉంది. ఇక్కడేమో 781 క్రోర్ ఉంది. విచ్ ఈస్ ఎ గుడ్ అనమాట. ఇంక్రిమెంట్ అనేది కనిపిస్తుంది. లాస్ట్ క్వార్టర్‌తో రెవెన్యూ అనేది చూసుకున్నట్టయితే. అదే లాస్ట్ క్వార్టర్‌తో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 736 క్రోర్స్ అండ్ 780 అగైన్ పాజిటివ్ కనిపిస్తుంది. బట్ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే ఫ్రెండ్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్ తగ్గింది. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ అనేది కూడా తగ్గింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ కంపేర్ చేసుకుంటే మనకి ఇంక్రిమెంట్ అనేది కనిపిస్తుంది. బట్ లాస్ట్ క్వార్టర్ మొన్న క్వార్టర్ అనేది కంపేర్ చేసుకుంటే చూడండి ఓన్లీ 238 క్రోర్స్ ఇచ్చింది. ఈ క్వార్టర్‌లోనే ఓన్లీ 226 క్రోర్స్ అనేది ఇచ్చింది. ఇక్కడ మనకి డిక్రిమెంట్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ అనేది మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్‌లో చూసుకుంటే తక్కువగా ఉంది. లాస్ట్ క్వార్టర్ మనకి 184 క్రోర్స్ ఇచ్చింది. ఈ క్వార్టర్ మనకి 174 క్రోర్స్ అనేది డెలివరీ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఓవరాల్ గ్రోత్ అనేది కర్వ్ చూసుకుంటే మనకు ఒక డిక్రిమెంట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి. ఓకే. ఆల్మోస్ట్ 35% పీక్‌కెళ్ళింది. ఏది మనకి క్వార్టర్ 1లో ఫైనాన్షియల్ ఇయర్ క్వార్టర్ 1లో. ఓకే. దాని తర్వాత క్వార్టర్ 2 నుంచి గ్రాడ్యువల్‌గా తగ్గించుకుంటూ వచ్చింది. ఇప్పుడు మనం క్వార్టర్ 2 ఫైనాన్షియల్ ఇయర్ 23లో ఉన్నాం ఫ్రెండ్స్. ఓకేనా? సో, గ్రాడ్యువల్ డిక్రీజ్ అనేది కనిపిస్తూ ఉంది. దాని తర్వాత ఫ్రెండ్స్ ట్రాన్స్‌పోర్టేషన్ యొక్క సెక్టార్ యొక్క గ్రోత్ అనేది తగ్గుతూ వస్తుంది. చూస్తే మనకి లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ చూసుకున్నట్టయితే మనకి 4.1% గ్రోత్ ఉంది. దాని తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ క్వార్టర్‌లో ఓన్లీ 4.6% అని ఉండేది ఫ్రెండ్స్. గ్రాడ్యువల్‌గా డిక్రిమెంట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ మీడియా. దీని నుంచి చాలా ప్రాబ్లమ్ వచ్చింది. ఇక్కడ చూస్తే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ చూసుకున్నట్టయితే 8.6% అనేది ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. బట్ ఈ సంవత్సరం క్వార్టర్ చూసుకున్నట్టయితే మనకి ఓన్లీ 1% మాత్రమే గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ లాస్ట్ క్వార్టర్‌లో కూడా 3.7% ఉంది. ఆ క్వార్టర్‌తో కంపేర్ చేస్తే సరే మనకేంటంటే గ్రాడ్యువల్‌గా చాలా డిప్ అనేది కనిపిస్తుంది. అండ్ హెల్త్ కేర్ సెక్టార్ ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ క్వార్టర్ చూసుకున్నట్టయితే మనకి 6.9% ఉంది. ఇక్కడొచ్చేసరికి 5.2% ఉంది. లాస్ట్ క్వార్టర్స్ 3 క్వార్టర్స్ మనం కంపేర్ చేసుకుంటే గ్రాడ్యువల్‌గా గ్రోత్ అనేది అంత ఎక్స్‌పోనెన్షియల్ లేదు. అంటే స్టేబుల్ అయినట్టు కనిపిస్తూ ఉంది. విచ్ ఈస్ నాట్ గుడ్ అనమాట. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకిక్కడ ఎబిటా మార్జిన్ మనం అబ్జర్వ్ చేసాం. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. గ్రాడ్యువల్‌గా ఏంటంటే కొద్దిగా తగ్గుతూ అవుతూ వస్తుంది. నెక్స్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఒకానొక టైంలో రెసిగ్నేషన్స్ అవన్నీ పెరిగిపోయినాయి. కొద్దిగా స్టేబుల్ అవుతుంది ప్రస్తుతానికి. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ యొక్క రిక్రూట్‌మెంట్ ఎలా ఉంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఈ సంవత్సరం అయితే బాగా చేసుకుంది. ఆల్మోస్ట్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా 1100 మెంబర్స్ తీసుకుంది. ఆల్ టుగెదర్ ఏంటంటే ప్రస్తుతానికి 1532 మంది కొత్తగా ఎంప్లాయీస్ అనేది యాడ్ అవ్వడం అనేది విచ్ ఈస్ ఎ పాజిటివ్ ఫ్రెండ్స్. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకిక్కడ స్టాక్ ఇన్సైట్స్ అనేది చూసుకున్నట్టయితే యాన్యువల్ రెవెన్యూ అనేది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఓకే. 34.8% అనేది గ్రోత్ కనిపిస్తుంది. విచ్ ఈస్ ఎ పాజిటివ్ అనమాట. సెక్టార్‌తో కంపేర్ చేసుకున్నప్పుడు సెక్టార్ యొక్క గ్రోత్ ఓన్లీ 20% ఉంది. బట్ ఈ స్టాక్ అయితే 35% గ్రోత్ అనేది చూపిచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ యాన్యువల్‌గా నెట్ ప్రాఫిట్ అనేది చూసుకున్నట్టయితే 49% ఉంది. సెక్టార్ వచ్చేసరికి 39% ఉంది ఫ్రెండ్స్. అండ్ స్టాక్ ఏంటంటే ఔట్ పర్ఫార్మర్ ఆఫ్ ద సెక్టార్ అని చెప్పొచ్చు. సెక్టార్‌తో కంపేర్ చేసినప్పుడు 32% అనేది ఎక్కువగా పర్ఫార్మ్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ కంపెనీ ఏంటంటే బెస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో నుంచి కొద్దిగా డిక్రిమెంట్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఆబ్వియస్‌గా ఇది నెగెటివ్ అని చెప్పేసి చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఒకవేళ ఏదైనా తీసుకున్నా గానీ కవరేజ్ రేషియో అనేది బావుంది. వీళ్ళు ఇంట్రెస్ట్ పే చేసే ఎబిలిటీ ఉంది. నో ప్రాబ్లమ్.
విచ్ ఈస్ ఎ పాజిటివ్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ క్వార్టర్లీ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో అయితే పర్లేదు ఫ్రెండ్స్, 28% ఉంది. వేరే సెక్టార్ ఏంటంటే మనకి టోటల్గా ఈ సెక్టార్ అనమాట చూస్తే 22% ఉంది. సెక్టార్తో కంపేర్ చేసినప్పుడు మంచి క్వార్టర్లీ రెవెన్యూ అనేది జనరేట్ చేస్తుంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ చూస్తే ఫ్రెండ్స్ 39% అనేది కనిపిస్తుంది. సెక్టార్ వచ్చేసరికి ఓన్లీ 8% గ్రోతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో సెక్టార్ వైజ్గా అవుట్ పర్ఫార్మ్ అనమాట, అంటే క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్లో కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ చాలా ఎక్స్పెన్సివ్లో ట్రేడ్ అవుతుంది. సెక్టార్ వచ్చేసరికి 52 టైమ్స్ ఉంటే ఇది వచ్చేసరికి 67 టైమ్స్ ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఇది లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి రిటర్న్ ఆన్ ఈక్విటీ 20% అనేది ఫైనాన్షియల్ ఇయర్లో మెయింటైన్ చేస్తుంది, విచ్ ఈస్ ఏ పాజిటివ్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రమోటర్స్ తగ్గిస్తూ వస్తున్నారు ఫ్రెండ్స్, విచ్ ఈస్ నాట్ గుడ్ అనమాట. సో ప్లెడ్జ్ షేర్స్ అంటే ప్రమోటర్స్ ప్లెడ్జ్ ఏమైనా తీసుకున్నారంటే లేదు, విచ్ ఈస్ ఆల్సో అగైన్ పాజిటివ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి కంపెనీలో అండ్ రిస్క్ ఏముంది, మంచి ఫ్యాక్టర్స్ ఏమున్నాయంటే ముందు అప్సైడ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫ్రెండ్స్ స్ట్రాంగ్ గ్రోత్ అనేది చూపిస్తుంది. ఈవెన్ దో మ్యాక్రో హెడ్విండ్స్ అంటే ప్రస్తుతం ఇన్ఫ్లేషన్ అని కానీ రెసిషన్ ఉన్నప్పటికి కూడా గ్రోత్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి కరెన్సీ అనేది వీళ్ళకి ఫేవరబుల్గా ఉంది ఫ్రెండ్స్. సో దీస్ ఆర్ ద పాజిటివ్ అనమాట, బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. డౌన్ సైడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ క్లయింట్స్ పే చేస్తారా లేదా, లేకపోతే డిలే చేస్తారా, ఓకే, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అని చెప్పు. ఎందుకంటే రెసిషన్ ఫియర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అండ్ ప్రాజెక్ట్స్ కూడా రావడం కూడా తగ్గుతుంది రెసిషన్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. దట్ ఈస్ ఆల్ అబౌట్ టాటా ఎల్ఎక్సీ. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్ కావాలంటే కూడా చూసుకోవచ్చు. సో హోప్ వీడియో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే నా వ్యూ ఏంటంటే ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే 52 వీక్ లోలో ట్రేడ్ అవుతుంది. సెటిల్ అవ్వనివ్వండి, వెరీ గుడ్ కంపెనీ. సెటిల్ అయిన తర్వాత దీన్ని ఏంటంటే మనం లాంగ్ టర్మ్ కోసం మళ్ళీ మంచి యూటర్న్ తీసుకున్నప్పుడు దీన్ని యాడ్ చేసుకోవడం, లేదంటే డిప్ అయినప్పుడు సిప్ చేసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.